ఓకే. కంక్లూడ్ చేస్తూ సార్ ఈ మంత్రివర్గానికి సంబంధించి ఏంటి వీళ్ళ 6గురినో, 7గురినో తీసేయాలని చెప్పేసి ఒక వార్తలైతే వస్తున్నాయి. కొత్త వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి వస్తూ ఉంది. 6 నెలల అంటే ఈ 6 నెలల పరిధిలోనే పర్ఫార్మెన్స్ బాగాలేదనేసి చేంజ్ చేయడం అంటే మరి ముఖ్యమంత్రిని కూడా చేంజ్ చేసే పరిస్థితి వస్తుందా? మామూలుగా మంత్రులు ముఖ్యమంత్రి బాసు హ్మ్. ఏ మంత్రివర్గం అయినా సహజంగా ఏమనుకుంటారు, ఎవరైనా తప్పు చేస్తే మంత్రుల చుట్టూ నడుస్తుంది వ్యవహారం. హ్మ్. కాబట్టి ముఖ్యమంత్రి అనేది బాస్ కాబట్టి ఇంకా అది అల్టిమేట్. అందులో హ్మ్. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలు అయితే ఇప్పుడు తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డిని మార్చి ఇంకోని పెడతారు. ఇక్కడ హ్మ్. చంద్రబాబే గారు సర్వం. వాళ్ళు అవును. ఏదైనా కుటుంబ సభ్యులు మాట్లాడుకొని లోకేష్ గారిని కొంచెం ఎక్స్పోజ్ చేద్దామని ఏమైనా మార్పులు వాళ్ళు ఇంటర్నల్ గా చేసుకుంటే తప్ప హ్మ్. అదర్ దెన్ చంద్రబాబు గారు మార్పు అనేది ఊహించుకోలేము. అది జరగని పని. హ్మ్. అయితే మంత్రివర్గ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఇది చెప్తా ఉంటాడు. మంత్రివర్గాలు మంత్రులపై విమర్శ వచ్చినప్పుడు, హ్మ్. పర్ఫార్మెన్స్ లో తేడాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక వార్న్ చేసే పద్ధతిలో చంద్రబాబు గారు ఎప్పుడూ ఉంటాడు. హ్మ్. దానివల్ల ఏమవుతుంది, వాడు ఉండే వాళ్ళకి భయం వస్తుంది. కొత్తగా ఆశించే వాళ్ళకి ఏదో త్వరలో చేయబోతున్నాడేమో మనకు కూడా వస్తుందని ఒక ఆశ వస్తుంది. హ్మ్. వాళ్ళకి భయం, వీళ్ళకి ఆశ. ఇది నిరంతరం ఉంటుంది చంద్రబాబు గారి స్టైల్ హ్మ్. అడ్మినిస్ట్రేషన్ లో. హ్మ్. అందులో భాగంగా ఇప్పుడు కూడా ఉండొచ్చు. నేను అనుకుంటుంది ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా కొంతమందికి సమ్ XYZ అయితే మార్పులు చేర్పులు ఉంటాయి. ఎందుకంటే చాలా మంది సీనియర్లకు అవకాశం లేదు, అసంతృప్తి ఉంది. హ్మ్. కొంత ఈ పర్ఫార్మెన్స్ లో తేడా ఉంది కాబట్టి అది ఈ రోజు రేపు జరగకపోవచ్చు, సర్టన్ పీరియడ్ తీసుకొని అయితే ఆ మార్పులు అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. ఖచ్చితంగా అయితే మంత్రివర్గంలో మార్పు జరుగుతుంది. నో డౌట్ ఇప్పుడు ఎట్లా ఒకరిని చేర్చుకోవాలి కదా నాగబాబు గారిని. హ్మ్. కాబట్టి నాగబాబు ఒకరినే చేర్చుకుంటే అది కేవలమైన మెసేజ్ అవుతుంది. హ్మ్. కాబట్టి కాకుండా అది ఎట్లా చేర్చుకోవాలి కాబట్టి ఇంకా కొంతమందిని ఏదైనా మార్పులు సఫల్ చేసేది అనుకుంటే రెండు కలిపి చేస్తే అందరితో భాగంగా నాగబాబు గారిని తీసుకున్నట్టు అవుతుంది. రెండోది కొంతమందికి హెచ్చరిక పంపించినట్టు అవుతుంది. ఓకే. ఇంకొకటి ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం కావచ్చు, బీజేపీ వ్యవహారం కావచ్చు, నాకెందుకో కొంత గందరగోళంగా కనిపిస్తుంది. బీజేపీ ఏమో కూటమి మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, మంత్రివర్గానికి సంబంధించిన దాంట్లో కావచ్చు, మాకు సరిగా ప్రాధాన్యత కలగట్లేదని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. బీజేపీ జనసేనకి సంబంధించి ఎవరైతే వైసీపీలో టీడీపీకి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారో, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, వాళ్ళందరినీ జనసేనలో చేర్చుకోవడం వల్ల మా ఉనికికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మీరు కట్టడి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి వాన్ చేయాలని చెప్పేసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. దీనివల్ల కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కదా? అంటే మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల డిస్టర్బెన్స్ లో ఇది ఒక డిస్టర్బెన్స్ ఇది ఉంటుంది. ఈ తలనొప్పి ఎప్పుడూ ఎదుర్కోవాల్సిందే. ఉమ్. పడిసే ఉన్న ముక్కున్నంత వరకు పడిసే ఉంటుంది అంటారు కదా. ఉమ్. మిత్రపక్షాలు కలిసి ఉన్నంత వరకు ఈ ఏదో రూపంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకరిపైన ఒకరు పై చేయి సాధించడం కోసం ఉమ్. వస్తూ ఉంటాయి. దాన్ని ఎవడు కాదని లేరు కదా. బీజేపీలో రెండు రకాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకులు కొంత అసంతృప్తి ఉండొచ్చు. ఉమ్. ఢిల్లీ బీజేపీ నాయకులకి ఏం అసంతృప్తి లేదు. వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించుకోబోతున్నారు. రాజ్యసభ అనుకున్నారు 2 నిమిషాలు అనుకున్నారు 2 నిమిషం ఇచ్చేసినారు. ఉమ్. ఉమ్. కాబట్టి ఢిల్లీ బీజేపీ నాయకుల మాట బాగా వింటారు చంద్రబాబు నాయుడు. ఉమ్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల మాట విన్నారంటే ఆయన ఇంకా ఉండేవంటి వాళ్ళకి తీలేం ఆపుతారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు పదవులు చిన్న చిన్న వాళ్ళు ఆశించచ్చు, వాళ్ళకి భయపడే పరిస్థితి ఉండదు. ఉమ్. ఢిల్లీ బీజేపీ నాయకులతో గుడ్ రిలేషన్స్ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళతో పనులు ఉంటాయి, వాళ్ళ అజమాయిషి ఎక్కువ. ఉమ్. ఢిల్లీ బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు బాధలు పట్టించుకోరు. ఉమ్. వాళ్ళు మంచి రోజు కోసం వెయిట్ చేస్తారు. ఖచ్చితంగా బీజేపీ జాతీయ నాయకులకు ఎక్కడ అసంతృప్తి లేదు. ఉమ్. వాళ్ళు పవన్ కళ్యాణ్ కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తారు. వాళ్ళు ఏ రాజకీయం ఎప్పుడు చేస్తారో ఎవరికి అర్థం కాదు. అవును. కానీ జాతీయ బీజేపీ నాయకులు అసంతృప్తికి ఎక్కడో లేదు. ఉమ్. ఉమ్. ఉన్నదంతా పాపం ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాకు కూడా 4 పదవులు వస్తే అంటే కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది జనసేనకి. ఉమ్. బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అమిత్ షా చేయాలి, నరేంద్ర మోడీ వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఉమ్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వేరే ఉంటాయి. కాబట్టి బీజేపీ వాళ్ళు ఈ బాధలు పడాల్సిందే. ఓకే. ఇంకోటి సార్, ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీ బీజేపీలో విలీనం అయిపోద్దనేటువంటి ఒక వార్తలు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. కానీ నిన్న టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ సోషల్ మీడియా పత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాటిలో డైరెక్ట్గా రాసుకుంటూ వస్తున్నారు బీజేపీ పార్టీలో జనసేన విలీనం అని. సో ఏంటి ఇదేమన్నా మళ్ళీ చిచ్చు పెట్టించుకునే అవకాశమా, లేదంటే కావాలని వెనక నుంచి చేస్తున్నటువంటి ఒక ప్లాన్ అనుకోవాలా? అంటే రెండు వాళ్ళ ఆశ కావచ్చు. ఇప్పుడు జనసేన ఇండిపెండెంట్ గా ఉంటే 3 పార్టీల సమస్య. బీజేపీలో చేరిపోతే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉన్నంత ఇమేజ్ ఉండదు. డెఫినెట్ జాతీయ పార్టీలో జరిగిన తర్వాత తగ్గుతుంది. పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఇమేజ్ లీడర్ ఉండడం తెలుగుదేశానికి కొంత ఇరిటేట్ వస్తుంది. ఎలక్షన్ లో బాగుంటుంది, ఓట్లు వస్తాయి కదా. ఇప్పుడు ఇరిటేషన్ గా ఉంటుంది పవర్ఫుల్ చంద్రబాబు గారితో సమానంగా కూర్చోవడం. కాబట్టి ఇప్పుడు బీజేపీలో చేరిపోతే ఒక పని అయిపోతుంది కదా అనే భావన ఉండొచ్చు తెలుగుదేశం వాళ్ళకి. అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలివైన రాజకీయాలు చేయదలుచుకుంటే జనసేనగా ఉండడమే బెటర్. జనసేనకు బెటర్, బీజేపీకి బెటర్. బీజేపీలో చేరిపోతే జనసేన అస్తిత్వాన్ని కోల్పోతారు. ఆయనకున్న వాళ్ళు అంత మొత్తాదులో ఉండరు.
కొంత నష్టం వస్తుంది. జనసేన కొంత తగ్గితే తెలుగుదేశం మీద ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గింది. కాబట్టి బీజేపీ జనసేన తెలివైన రాజకీయాలు తెలుసుకుంటే చేర్చుకోరు, పార్టీలో చేర్చుకోండి ఇట్నే నడుపుతారు. సరే వాళ్ళు ఇంకా షార్ట్ కట్ మెథడ్ ఏమైనా ఎంచుకుంటే మనం చెప్పలేము. అంటే రాజకీయంలో ఎప్పుడేం జరుగుతుందో మనం చెప్పలేం కదా, ఏదైనా జరగవచ్చు ఏ సమయానికైనా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ప్రజా చైతన్యం నుంచి. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.